కూటమి పార్టీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కాకినాడలో వైసీపీ సమీక్షా సమావేశం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఘోరంగా ఓటమి పాలైన వైసీపీ మొదటిసారిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేదికగా మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. గోదావరి జిల్లాలో గ్రామ స్థాయి వరకు సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పెట్టుకోవాలని, లేకుంటే తమ నాయకుడు జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దీనిలో భాగంగా ఈ నెల 13 రైతులకు ఇచ్చిన హామీగా వారి ఖాతాలోకి 20,000 రూపాయలు జమ చేస్తానని చెప్పి అమలు చేయకపోవడంపై కాకినాడలోని జిల్లా పరిషత్ కూడా నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, రాజమండ్రి పార్లమెంటు కోఆర్డినేటర్, ధర్నాకి జిల్లా వ్యాప్తంగా వైసీపీ వేదికపై ఉన్న పెద్దలు, రైతులు, కార్యకర్తలు, మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారు, ఎన్నికల ముందు కూటమి పెద్దలు, గౌరవనీయులు మన సత్యనారాయణ గారు మన జిల్లాకు వచ్చారు. ప్రజలపై కరెంటు బిల్లు రూపంలో ఆయనకి మనందరి తరపున ఘన స్వాగతం పలుకుతున్నా. నెలల విరామం తర్వాత మన పార్టీ కార్యక్రమాలు మొదలవుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పై కూడా ప్రజల మద్దతుతో ప్రతి జిల్లా కలెక్టరేట్ల వద్ద తమ పార్టీ కార్యకర్తలతో ఆందోళనలు చేపడతామని బొత్స అనడంతో కంటిబాబు గారు, పెద్దలు, ఎమ్మెల్సీ గారు, గౌరవనీయులు పెద్దలు కుడిపూడి సూర్యనారాయణ గారు, ప్రతిపాడు కోఆర్డినేటర్ గారు, కన్నబాబు సముదాయించే సభలు సూర్యప్రకాష్ గారు, సమీక్ష సమావేశానికి ఎమ్మెల్సీ దౌలూరు దొరబాబు గారు, పెద్దాపురం కన్వీనర్ గారు, కోఆర్డినేటర్ గారు, వంగ గీత విశ్వనాథ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, కోఆర్డినేటర్ గా, రీజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు గొల్లపల్లి సూర్యారావు, పాముల రాజేశ్వరి, జ్యోతుల చంటిబాబు, చింతా అనురాధ, యనమల కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. నెలల విరామం తర్వాత మన పార్టీ కార్యక్రమాలు మొదలవుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా సత్యనారాయణ గారు మన జిల్లాకు వచ్చారు. ఆయనకి మనందరి తరపున ఘన స్వాగతం పలుకుతున్నా. పుట్టిన దగ్గర నుంచి ప్రజా పోరాటాలు మనకేం కొత్త కాదు, మన పార్టీకి కొత్త కాదు, మనకేమీ కొత్త కాదు, మనందరికీ కూడా. అదేవిధంగా నిత్యం పోరాటాలతో మనం ఉండాలనే ఆలోచనతోనే